దానికి సుమారుగా 4,789 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇదంతా చూసిన తర్వాత ఫస్ట్ నేను అనుకుంది, ఎందుకంటే ఈ కుటుంబీ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం కూడా మనం 117 జియో రద్దు చేస్తామని చెప్తాం జరిగింది. ఎందుకంటే విద్య అనేది పిల్లలకి దూరం అవుతుంది, మళ్ళీ ప్రాథమిక విద్య తీసుకురావాలనే ఆలోచనతో ఆ ఫోకస్కి వెళ్దామనే లక్ష్యంతో ఉన్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా ముందర జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి. అది చూసుకున్న తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో అది బేస్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అనేక స్టార్ రేటింగ్లు ఇస్తాం జరిగింది అధ్యక్ష. 0, 1, 2, 3, 4, 5 స్టార్. ఇది ఎందుకు చేసామంటే నేను కూడా వ్యత్యాసం చేశాను. కొన్ని పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉన్నాయి, బెంచ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి. కొన్ని పాఠశాలలో అసలు ఏమి లేవు అధ్యక్ష. అంటే కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ నాకు ఫీల్డ్లో కంపెనీ ఇది కరెక్ట్ కాదని భావించి కొన్ని నిర్ణయాలు. ఒకటి లీక్ ప్రూఫ్ బిల్డింగ్, అన్నిటికీ పెయింట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఫంక్షనల్ టాయిలెట్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో భాగంగా మనం అనేక రేటింగ్ మెకానిజం ఏర్పాటు చేసాం. ఆ రేటింగ్ ఎట్టి చేస్తున్న వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. దాంతో వాళ్ళు కూడా ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎందుకు ఒక పాఠశాల ఆ రేటింగ్ వచ్చిందని కూడా తెలుసుకుని అది ఎట్లా ఇంప్రూవ్ చేయాలో వాళ్ళు కూడా ఒక అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు వాస్తవంగా అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని మనం 5 స్టార్స్ రేటింగ్ తీసుకురావాలి. సుమారుగా ఈ రోజున ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం 13,526 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. సో ఇదేదో ఒక్క రోజులో చేసేస్తాం, ఒకేసారి అయిపోతుంది అనుకుంటాం, ప్రమాదకరం, చేయలేము అధ్యక్ష. అది ఒకరోజు అయ్యే పని కాదు. ఇది ఒక అందరం కలిసికట్టుగా పని చేస్తే ఒక 5 నుంచి 7 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష నా నుంచి. ఇక్కడ నేను గౌరవ సభ్యులందరినీ కోరేది కూడా ఏంటంటే మనం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకొని లోకల్ సిఎస్ఆర్ నిధులు కానివ్వండి, ఇతర వేరే కార్యక్రమాల ద్వారా నిధులు జతపరిచి ఈ ప్రభుత్వ పాఠశాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను అధ్యక్ష. దీంట్లో భాగంగా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను అధ్యక్ష. మన డిప్యూటీ స్పీకర్ గారి నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలను వెళ్తాం జరిగింది అధ్యక్ష. చాలా చరిత్ర కలిగిన పాఠశాల. దానికి రూఫ్ ప్రాబ్లం ఉంటే కూడా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు స్వయంగా ఉండి అది లోకల్ ఫండ్స్ మొబిలైజ్ చేసి అద్భుతంగా చేశారు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క రకమైన డిజైన్ ఉంటుంది. స్టాండర్డైజ్గా అన్నీ చేయలేం, ఎందుకంటే దశల వారీగా కట్టుకుంటూ వచ్చాము. కొన్ని బ్రిటిష్ వాళ్ళు కట్టినవి ఉన్నాయి, తర్వాత మన ప్రభుత్వాలు వచ్చినాక కట్టినవి ఉన్నాయి. సో ఇది ఒక్క డిజైన్లో లేవు కనుక లోకల్ ఇన్పుట్ చాలా అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. అది దయచేసి గౌరవ సభ్యులందరూ కొంచెం దానిపైన శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. కొవ్వూరు నియోజకవర్గం ఎక్కడైతే ప్రశాంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ నియోజకవర్గంలో 345 పాఠశాలలో చూస్తే అధ్యక్ష 0 స్టార్ ఉన్న పాఠశాల 1 ఉంది, 1 స్టార్ ఉన్న పాఠశాల 9 ఉన్నాయి, 2 స్టార్స్ ఉన్నాయి, 169 ఉన్నాయి. అంటే ఇది ఫస్ట్ ఫోకస్ పెట్టి ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నాం. అంటే 5 స్టార్ ఒక భాగం మనం చేసి చేయాలి, కానీ ముందర ఈ బేసిక్స్ ఇంప్రూవ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం అధ్యక్ష. అదేవిధంగా పలాసాల్లో 300 ఉన్నాయి అధ్యక్ష. 0 స్టార్ ఏం లేవు, కానీ 1 స్టార్ 36, 2 స్టార్ 159 ఉన్నాయి అధ్యక్ష. ఇంకో పక్కన పుట్టపర్తి వచ్చేగల 316 ఉన్నాయి అధ్యక్ష. 0 స్టార్ ఏం లేవు, కానీ 1 స్టార్ 15, 2 స్టార్ 159 ఉన్నాయి అధ్యక్ష. ఎస్కోటకు వచ్చేగల 0 స్టార్ 1 ఉంది, 1 స్టార్ ఏం లేవు, 2 స్టార్ 49, 3 స్టార్ 124 ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క రకమైన కండిషన్లో ఉంది. సో ఈ డీటెయిల్స్ మేము 117 జియోకి ఆల్టర్నేటివ్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు అధ్యక్ష వాళ్ళ గౌరవ సభ్యులందరూ కూడా డీటెయిల్స్ ఇచ్చాను. వాళ్ళ నియోజకవర్గంలో స్టార్ రేటింగ్లో ఎక్కడెక్కడ ఎన్ని పాఠశాలలు ఉన్నాయి అనేది పాఠశాల వారిగా వివరాలు గౌరవ సభ్యులు కూడా నేను త్వరలోనే పంపిస్తాను అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఒకటి, పెండింగ్ వర్క్స్ అని పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అది ఇప్పుడు మాకు బడ్జెట్లో కూడా నిధులు కేటాయించారు. ఏప్రిల్ మాసం నుంచి ప్రారంభిస్తాం. ఆల్ పెండింగ్ వర్క్స్ రాబోయే సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. అది నెంబర్ 1 అధ్యక్ష. రెండోది వచ్చేగల ఏంటంటే గౌరవ సభ్యురాలు అడిగినట్టు ఏంటంటే గ్రీన్ కవర్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. మీరు కూడా గతంలో చెప్పారు అధ్యక్ష. దానిపైన చాలా సీరియస్గా మేము టేకప్ చేస్తాము. ఇంకో పక్కన మీరు చూస్తే ఇప్పుడు టెక్నాలజీ, ఇప్పుడు మనకి ప్యాల్ కానివ్వండి, అదేవిధంగా మన టింకరింగ్ ల్యాబ్స్ కానివ్వండి, టెక్నాలజీతో జోడించిన మెరుగైన విద్య అందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పాఠశాలలో. దానికి అధ్యక్ష ఇప్పుడు జియో 117కి ఆల్టర్నేటివ్లో భాగంగా
గౌరవ సభ్యులందరితో చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష. అది కానీ మనం సాధించగలిగితే ఎక్కడైతే మోడల్ ప్రైమరీ స్కూల్ ఉందో తప్పనిసరిగా కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు ఈ టింకరింగ్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో 3D ప్రింటింగ్ మెషిన్ లాంటి కూడా టెక్నాలజీ పిల్లలకి ఎక్స్పోజర్ చేయాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష ఇంకా డీటెయిల్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. అది ఎటుకో షార్ట్ డిస్కషన్ ఉంది అధ్యక్ష. షార్ట్ డిస్కషన్లో మొత్తం నేను డీటెయిల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిస్కస్ చేస్తాను గౌరవ సభ్యులు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 765 మినిస్ గారు. అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. 50% రికార్డులు మరియు పత్రాలు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యాభిలేఖన శాఖ హైదరాబాద్ నుంచి మన రాష్ట్రానికి బదిలీ చేయటమైంది. శాసనాలు తిరిగి రావడానికి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. రెండో ప్రశ్నకి సమాధానం రాజ్యాభిలేఖన శాఖ తీసుకున్న చర్యలు ఒక్కో అనుబంధంలో ఇవ్వటమైనది. అధ్యక్ష అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. అయితే ఈ ప్రశ్నకి ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ముగించాలి నాకు అర్థం కాని పరిస్థితిగా ఉంది. ఎందుకంటే తెలుగు జాతి చరిత్రకి పరిరక్షణకి ప్రత్యేకించి 3 సంస్థలు ఉన్నాయి. ఒకటి ఆర్కైవ్స్, రెండోది ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్స్ లైబ్రరీ, మూడవది డిస్ట్రిక్ట్ గెజిటీస్. ఈ 3 సంస్థలు ఉన్న సంగతి చాలామందికి తెలియదు. తెలిసినా కూడా అక్కడ ఏం పని చేస్తుందో కూడా వారికి అవగతం లేని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు ఈ ప్రశ్న మీద నేను ఈ రోజున ఈ ప్రశ్న సంధించాల్సిన పరిస్థితి వచ్చింది. అధ్యక్ష మండలి బుద్ధప్రసాద్ గారు చెప్పిన విషయం వాస్తవం అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత లైబ్రరీస్, ఆర్కైవ్స్, ఆర్కియాలజీ నాకు ఉందని తెలుసుకుంటాం జరిగింది. వాస్తవంగా లైబ్రరీస్ ఒక 3 సార్లు రివ్యూ చేస్తుంటా, ఆర్కైవ్స్ జస్ట్ అప్డేట్ తీసుకున్నాను. ఎందుకంటే విద్యారంగంలో చాలా అనేక మార్పులు తీసుకురావాలి. వాస్తవంగా నేను కూడా కొంచెం ఈ విషయంలో మటు వెనుకబడినా నాకు ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. గౌరవ సభ్యులు తెలుసు అధ్యక్ష, ఒకటి 10th షెడ్యూల్లో ఈ సంస్థ ఉంది. 1769 నుంచి 1953 వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రికార్డ్స్ అని మనకు వస్తాం జరిగింది. 15 కేటగిరీ రికార్డులు ఉంటే దాంట్లో 7 కేటగిరీలు మనకి ఇస్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఎక్కడైతే 2 కాపీలు ఉన్నాయో 1 కాపీ మనకి ఇచ్చేశారు. ఎక్కడైతే ఒకే ఒక్క కాపీ ఉందో అది ఇరు రాష్ట్రాలు కూర్చుని అధికారులు కూర్చుని అది ఎట్లా విభజించాలనే దానిపైన ఇంకా కొంచెం డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. అది మనం తీసుకుని డిజిటల్ కాపీ వాళ్ళకి ఇస్తామా, లేదంటే వాళ్ళు తీసుకుని మనకి డిజిటల్ కాపీ ఇస్తారని దానిపైన ఇంకా కొంచెం చాలా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను ఎవరో సభ్యులు అడిగారు అధ్యక్ష, మన బడ్జెట్లో కూడా అడిగాము, పోరాడాం, నిధులు కేటాయించుకున్నాం. నేను అదే సెక్రటరీ గారు కూడా నేను చెప్పాను, ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే CSR నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ తీసుకొద్దామని గౌరవ మన సెక్రటరీ గారు కూడా నేను తెలుపుతాం జరిగింది అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష డిజిటైజేషన్ కూడా మనం పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చూస్తే అధ్యక్ష రెంటెడ్ ప్రిమిసెస్ అంటే ఒక టెంపరీ భవనాల్లో మనం ఏర్పాటు చేసుకుని 24,347 స్క్వేర్ ఫీట్ భవనంలో ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది. అక్కడనే మొత్తం ఈ రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను, మనకి సెంట్రల్ లైబ్రరీ లేదు, సో రాజధాని ప్రాంతంలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి భూమి కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరాను. గౌరవ మంత్రి నారాయణ గారు కూడా ఇక్కడ ఉన్నారు కనుక ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, నారాయణ సార్ కూడా ఒప్పుకున్నారు. దానికి అక్కడనే సెంట్రల్ లైబ్రరీలోనే ఆర్కైవ్స్ కూడా సెపరేట్ ఫోకస్ పెడతాం జరుగుతుంది అధ్యక్ష. నేను మండలి బుద్ధప్రసాద్ గారిని పెద్దలు నేను కోరేది కూడా ఏంటంటే, మనం ఎట్లయితే స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్కి ఒక కమిటీ వేసుకున్నామో దీనిపైన ఒక కమిటీ వేసుకుందాం. నేను ఆర్కైవ్స్ పైన పొద్దున క్వశ్చన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అడిగా, ఎక్కడ బాగా చేస్తున్నారు అంటే భారతదేశంలో ఎక్కడ బాగా చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటే నేషనల్ ఆర్కైవ్స్ సార్ బెస్ట్ ఇన్ కంట్రీ అన్నారు. ఒకసారి కలిసికట్టుగా వెళ్ళి చూసి ఏం చేస్తే బాగుంటుంది, దాన్ని బట్టి మంచి ఆర్కిటెక్ట్ని నియమించి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు టెక్నాలజీతో జోడించి ఇది మొత్తం ప్రపంచానికి అందుబాటు తీసుకొచ్చే విధంగా కలిసికట్టుగా ప్రయత్నిద్దామని గౌరవ సభ్యులకు నేను తెలుపుకుంటూ, సభ్యులు చెప్పినట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు దీంట్లో ఉన్నాయని మీరు చెప్పారు. అది నేను ఈరోజు తెలుసుకున్నాను. నేను ఇప్పుడు ఇమీడియట్గా అధికారులు చెప్తాను దేని కింద ఉంది, ఏ గ్రాంట్ కింద మనం నిధులు తీసుకోవచ్చో అది చేస్తా. గౌరవ మంత్రి గారిని కూడా నేను కలిసి నిధులు తీసుకొచ్చాను కాబట్టి బాధ్యత
నేను తీసుకుంటాను. తప్పనిసరిగా డిజిటైజేషన్ పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ యుగం వచ్చింది. ఇప్పుడు చాట్ జీపీటీ యుగంలో బతుకుతున్న ఏ యుగంలో ఉన్నాం. సో టెక్నాలజీతో జోడిస్తేనే ఈ అన్నీ కూడా ఈ గ్రంథాలు మన సామాన్యుల చేతికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అధ్యక్ష, ఇది ఏదైతే ఓరియంటల్ మ్యాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ నుంచి మనం రికార్డ్స్ ఏదైతే రాబట్టాల్సిన అవసరం ఉందో అది ఈ సంవత్సరం చేస్తామని గౌరవ సభ్యులకు నేను హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా డిస్ట్రిక్ట్ గెజెట్స్ వచ్చే కదా అవన్నీ మంగళగిరికి వచ్చినాయనేది మాకున్న సమాచారం. మళ్ళీ గౌరవ సభ్యులతో ప్రత్యేకంగా నేను కలుస్తాను అధ్యక్ష. కలిసి నేను పెండింగ్ ఉంటే నేను ఇది సీరియస్గా తీసుకుని ఈ సంవత్సరం అంటే 1 year ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఈ సంవత్సరంలో ఈ అకాడమిక్ ఇయర్లో మనం పూర్తి చేద్దామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మినిస్ గారు, రాజమండ్రిలో తాళపత్ర పురాతన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వాటిని కూడా కాపాడుకోవాలి సార్. గౌతమి లైబ్రరీని పురాతన అధ్యక్ష ఒక్క నిమిషం ఇస్తే నేను లైబ్రరీ గురించి కూడా మాట చెప్తాను అధ్యక్ష.